బీఆర్ఎస్ పార్టీలో తిరుగుతూ అక్కడ భూ కబ్జాలు చేసి మొత్తం పేదలకు చిన్న చిన్న ఇండ్లు కట్టి 10 లక్షలకు 5 లక్షలకు అమ్మేసి మొత్తం భూలనంతా కబ్జా చేశారు. ఇవాళ వర్టెక్స్ వర్మ దందాలను బయటకు తెస్తున్న జర్నలిస్టులపై విషయం కక్కుతుంది టీ న్యూస్ ఛానల్. మరి ఇది కేటీఆర్ కి తెలియకుండా జరుగుతుందా, కేసీఆర్ కి తెలియకుండా జరుగుతుందా? అసలు వర్టెక్స్ వర్మకు మీకేం సంబంధం? ఏం అక్రమ సంబంధం ఉంది? అది అక్రమ సంబంధమా సక్రమ సంబంధమా అర్థం అయితలేదు. మీడియా జర్నలిస్టులను వర్టెక్స్ వర్మను బెదిరించి కోట్లలో డిమాండ్ చేస్తున్నారని అసత్య ప్రచారం చేస్తే అదే మీడియా డిజిటల్ ఛానల్ వాళ్ళు వచ్చి జర్నలిస్టులు అదే వర్టెక్స్ దగ్గర మహేశ్వరం మాంకాల దగ్గర మొత్తం మీడియా ఛానల్స్ మొత్తం నిలబడి అసలు ఒక్క ఆధారం చూపించమని నిగ్గు తీసి అడిగినాయి. దానికి సమాధానం చెప్పాలి కదా, ఆ వార్త టీ న్యూస్ ఛానల్లో రావాలి కదా, రాలే. ఇట్లా రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. మరి ఎందుకు ఈయన నేను కేసుకొస్తుందో ఏం కథనో తెలియదు కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్లుగా భూములు మాత్రం ఎక్కడికక్కడ సిరిసిల్ల నియోజకవర్గంలోనే అండి అసైన్ భూములు ఆ భూములు అన్ని వీళ్ళ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సర్పంచులు మాజీ సర్పంచులు అంతా కలిసి మొత్తం కబ్జాలు చేసి పట్టాలు చేసుకున్నారు. నువ్వు హైదరాబాద్ లో ఎక్కడ చూడు కబ్జాలే. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అన్నం తక్కువ తిన్నారు, డబ్బులు ఎక్కువ తిన్నారు. నిజంగా భూములను ఎక్కడికక్కడ చెరబట్టినరు. ఈ వర్టెక్స్ వర్మ గురించి వార్తలు ప్రచురం చేస్తే అక్కడ అక్రమాలు జరుగుతున్నాయని ఈ బిల్డింగ్ లో 4D డీప్లెక్స్ బిల్డింగ్లు ఇవి పక్కనే ఉంటుంది ఎయిర్పోర్ట్. విమానాలు చాలా కిందంగా